మానవులందరూ మాట్లాడతారు, కానీ అందరి మాటలు ఒకే రీతిలో ఉండవు. కొందరి మాటలు కటువుగా రాళ్ళలా ఉంటాయి. కొందరి మాటలు చక్కెర పలుకుల్లా ఉంటాయి. మరికొందరి మాటలు విషం చిమ్ముతూ మరికొందరి మాటలు తేనెలుగుతాయి. బ్రహ్మదేవుడి సృష్టిలో మనుషులంతా ఒకటిగానే కనపడుతున్న మాట తీరుల్లో ఇన్ని తేడాలు చోటు చేసుకోవటం చూస్తుంటే సృష్టిలో భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం ఉందనిపిస్తుంది. మాటలు ప్రియంగా ఉండాలని కొందరంటారు. ప్రియంగా ఉంటే చాలదు, హితంగా కూడా ఉండాలని ఇంకొందరంటారు. ప్రియము హితము రెండూ కలిసి ఉన్న మాటలే గొప్పవని మరికొందరంటారు. ప్రియము హితము కలిసి ఉంటే మాటలు దుర్లభాలే అంటాడు మహాకవి భారవి. ఇలా ఎందరూ ఎన్ని తీరులుగా మాటల విశిష్టతను గూర్చి చెప్పినా మనుషులు మాత్రం వారి వారి స్వభావాలకు అనుగుణంగానే మాట్లాడతారని మనస్తత్వవేత్తలు అంటారు. శంకర భగవత్పాదులు ఈ ప్రపంచం అంతా శక్తిమయమని, ఆమె కనుసన్నల్లోనే సృష్టి స్థితి ప్రళయాలు జరుగుతూ ఉంటాయని వర్ణిస్తూ సౌందర్యలహరి అనే స్తుతి శతకాన్ని అద్భుతంగా రచించారు. ఈ స్తోత్రంలోని శరత్వత్శుద్ధం అనే శ్లోకం సరస్వతి రూపిణిగా శక్తిని భావించి నమస్కరిస్తే చాలు, మనుషులకు తేనెలొలికే పలుకులు పలికే శక్తి వస్తుందని అంటారు. మనోభావనకు ఎంత గొప్ప శక్తి ఉందో నిరూపించే అద్భుత శ్లోకం ఇది. ఇందులో కవి మనోభావం ఇది: ఓ పరాశక్తి, నిన్ను శరత్కాలంలోని చంద్రుడి వెన్నెల నిర్మల రూపంలోతోనూ, జటాజూటంలో చంద్రకళతో కూడిన రూపంతోనూ, 4 చేతుల్లో ఒక చేతిలో వరదాన ముద్ర, మరొక చేతిలో అభయదాన ముద్ర, ఇంకో చేతిలో స్ఫటికమాల, మరొక చేతిలో పుస్తకం ధరించిన నీ రూపాన్ని ధ్యానిస్తూ భావిస్తూ ఒక్కసారి నిన్ను ఎవరు నమస్కరిస్తారో వారికి తేనెలు, పాలు, ద్రాక్షలు మొదలైన మాధుర్య రసాలతో నిండిన పలుకులు రాకుండా ఎలా ఉంటాయి అంటే, ఇలా శక్తి రూపాన్ని భావిస్తే చాలు, అలాంటి తేనెలొలికే మాటలు వస్తాయని తాత్పర్యం. భావనకు గల గొప్ప శక్తి ఇది. మనిషి జీవితం భావనామయం. మనిషి ఏ పని చేయాలన్నా ముందు ఆ పనికి సంబంధించిన కార్యక్రమాన్ని భావిస్తాడు. భావించిన విషయాలకు అనుగుణంగా పనులు చేయటం ప్రారంభిస్తాడు. ఏ భావన లేకుండా, ఏ ఊహ చేయకుండా అసంకల్పితంగా పనులు చేయటం ఎవ్వరికీ సాధ్యం కాదు. అసంకల్పితంగా చేసేవి కేవలం కాలకృత్యాలే తప్ప ఇతరమైనవి కావు. విద్యార్జన, కార్యసాధన, ఉద్యోగ నిర్వహణ, కుటుంబ పోషణ వంటి విషయాల్లో మొదలు భావన చేయకుండా మనిషి ఏదీ చేయలేడు. మంచి మాటలు మాట్లాడటం కూడా అలాంటి విశిష్టత కార్యక్రమమే. మాట ఒక దివ్యశక్తి. దాన్ని సాధించాలంటే తపన ఉండాలి. దివ్య శక్తిని గొప్పగా ధ్యానించాలి, భావించాలి. అలా భావించినప్పుడు మనసు అలాంటి పలుకుల వైపు ఉన్ముఖం అవుతుంది. అప్పుడు మనిషికి మాట విలువ ఎంతటిదో తెలుస్తుంది. అలాంటి సాధన జరిగినప్పుడు నోటి నుంచి వెలువడి ప్రతి మాట వేదవాక్కు అవుతుంది. వాక్శక్తి ప్రాణశక్తి లాంటిది. దాన్ని ఎంతగా కాపాడుకుంటే అంతటి ప్రాణశక్తి పెరుగుతుంది. మాటలను వ్యర్థం చేసేవారికి ప్రాణశక్తి తగ్గటమే కాక అవమానం కూడా ఎదురవుతుంది. వాజ్మయి అయిన పలుకుల తల్లి అనుగ్రహం ఉంటే మధురం వాక్కులనే కొరత ఉండదు. అందుకే సాధకులు
కోసం సరస్వతీదేవిని ఉపాసిస్తారు. ఆమె కరుణా కటాక్షంతో తేనెలొలికే మాటలు చక్కెర చిలకలు అవుతాయి. మాటలంటే మాటలా? అవి దివ్య వరప్రసాదాలే. మాట్లాడగానే సరికాదు, ఆ మాటలో చాకచర్యం ఉండాలి. అలాగనే ఒక తెలియని శక్తి అనేది ఆ మాటలో ఉండాలి. మనం ఒక మాట మాట్లాడాము అంటే ఆ మాటకి ఇక ఎవ్వరూ ఎదురు చెప్పకుండా ఉండేంత స్పష్టంగా ఉండాలి. మాట అంటే అంత తేలికైనది కాదు. మౌనం ఎంత గొప్పదో మాట అంతకన్నా గొప్పది. పశుపక్షాదులన్నిటికీ కూడా ఏటికి మాట లేని జీవరాశులున్నాయి. కానీ ఒక్క మనిషికి మాత్రమే మాటిచ్చిన ఆ భగవంతుడు దాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవాలో మనిషికి దానికి తగ్గ జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. అలా కాకుండా నోట్లో నుంచి మాట వస్తుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడటం, ఎదుటివారిని దూషించటం, అనవసరంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా వ్యర్థ జీవితానికి తాత్కార్యం అని తెలుపుతూ ఉంటుంది. కాదంటారా?